పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జూలై 28వ తారీఖు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 36వ వచనము నుండి 43వ వచనం వరకు. అప్పుడు యేసు ఆ జనసమూహములను వదలి ఇంటికి వెళ్ళెను. శిష్యులు ఆయనను సమీపించి, గోధుమలు కలుపు గింజల ఉపమానమును వివరింపుము అని కోరిరి. అందుకు యేసు, మంచి విత్తనమును విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము ఈ ప్రపంచము. మంచి విత్తనము అనగా రాజ్యమునకు వారసులు. కలుపు గింజలు దుష్టుని సంతానము. వీనిని విత్తిన శత్రువు సైతాను. పంటకాలము, అంత్యకాలము, కోతగాండ్రు దేవదూతలు. కలుపు మొక్కలు ఎట్లు ప్రోగు చేయబడి అగ్నిలో వేయబడును, అట్లే అంత్యకాలమందును జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యము నుండి పాపభూయిష్టములైన ఆటంకములు అన్నింటినీ, దుష్టులను అందరూ ప్రోగు చేసి అగ్నికుండములో పడద్రోయుదురు. అచట వారు ఏడ్చుచు పండ్లు కొరుకుచుందురు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశింతురు. వీణులున్నవాడు వినుగాక. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.